నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్లివెత్తుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భక్తుల భక్తి శ్రద్ధలు. 27 రోజుల్లోనే 1,49,00,000 దాటిన హుండీ ఆదాయం. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర వెల్లడి. దేవీపట్నంలో పర్యటించిన హ్యూమన్ రైట్స్ కమిషన్. కమలంపాలెం పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులతో సమావేశం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు స్వామి దర్శనం చేరే భక్తులు హుండీలో నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీలు సమర్పిస్తున్నారు. 27 రోజులకు నిర్వహించిన హుండీ లెక్కింపులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయాల హుండీల నుండి 1,15,19,966 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుండి 34,11,312 రూపాయలు ఆదాయంగా వచ్చాయి. మొత్తం మీద 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. వీటితో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీలు, 180 గ్రాముల వెండి కానుకలుగా లభించాయి. అంతేకాదు 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణ అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారులుగా టీవీఎస్ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ 3 దేవాలయాల ప్రతినిధులు, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. వెంకటేశ్వర మహా వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి కలిపి 1,15,09,960 రూపాయలు, అన్నప్రసాదం 34,11,312 రూపాయలు, వెరసి 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలుగా వచ్చింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీలు 180 గ్రాములు వచ్చింది. అలాగే 7 దేశాలకు చెందిన 45 ఫారిన్ కరెన్సీ కూడా మనకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారు, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి అమలాపురం వారు, అలాగే టీవీఎస్ఎస్ఆర్ ప్రసాద్, తనిఖీదారు వారు రాజమండ్రి, అలాగే ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ 3 వెలిచేరు, అచ్చుస్వాములు, వేద పండితులు, అలాగే మరి వివిధ సేవాదాల సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, గ్రామస్తులు, పత్రికా విలేకరుల సమక్షంలో ఇవన్నీ కూడా ఈ రోజున హుండీలు లెక్కించడం జరిగింది. మరి సుమారుగా ఒక ఎన్హాన్స్మెంట్ కూడా యావరేజ్ని 49,000 పైబడి రోజుకి ఆదాయం పెరిగింది. ఓం నమో వెంకటేశాయ. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర పేర్కొన్నారు. కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్తి నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి సుమారు 100 మంది మహిళలు వీచేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించామని ఆమె తెలిపారు. అనంతరం పేషెంట్స్ కు మందులు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన స్థానిక నాయకులకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవిందరాజులు, కూటమి నాయకులు గీసాల శ్రీనివాసరావు, అడపా కృష్ణ, దయ్యాల భాస్కర్రావు, ఎంపీహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పూర్వకాలంలో చాలా బాగా బతికారండి. అలా బతికేవారు కాదు. సంవత్సరాలు పెంచుకున్న తర్వాత 64కి వచ్చాడు. అంటే మనం 80 ఏళ్ళు కృషి చేసి మానవ ఆయుష్ని, భారతీయ ఆయుష్ని 30 ఏళ్ళు పెంచగలిగాం. 64కి వచ్చాం. సాధారణంగా క్యాన్సర్ దేశాల్లో ఎక్కువ క్యాన్సర్, టీబీ ఇవి ఎక్కువగా మంచి వృద్ధాప్యంలో వచ్చే జబ్బులండి. అలా ప్రభుత్వం పూర్తిగా 50 నుంచి 80 ఏళ్ళు పెంచే కార్యక్రమంలో క్యాన్సర్ నా పేరు డాక్టర్ వసుంధర, తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనకి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కింద మనకి చీడిగవన్ విలేజ్ ఆఫ్ పిహెచ్సి తూరంగిలో క్యాంప్ అనేది నిర్వహించడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ కింద మనకి 15 డేస్ సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ మనకి ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి స్టేట్లోని ఈ 15 డేస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా మహిళలకు ప్రతి సేవలు ఈ 15 డేస్ అందించాలని చెప్పి నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మేము ఏమేమి చేస్తామంటే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటీస్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా బీపీ, షుగర్ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి ఇక్కడే మేము ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా క్యాన్సర్ సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళని మేము జీజీహెచ్కి రిఫర్ చేస్తాము ఫర్దర్ టెస్ట్లకి. సో అక్కడ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి కూడా అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది జీజీహెచ్లో అందించడం జరుగుతుంది. అలాగే కిషోర్ బాలికలకు వచ్చి హెచ్బి టెస్టింగ్ చేసి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్, ఎవరికైనా అనీమిక్గా ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు వచ్చి టీకాలు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా చెకప్లు చేసి వాళ్ళకు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ఇంకా ఏమైనా ఫర్దర్గా చెకప్స్ హై రిస్క్ వాళ్ళని ఉంటే మేము వాళ్ళని జీజీహెచ్కి రిఫర్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్కి మా హెల్త్ స్టాఫ్ సపోర్ట్తో పాటు అలాగే ఈ గ్రామ పెద్దలు, ఈ ఊర్లో ఉన్న లోకల్ లీడర్స్, సర్పంచ్లు, సెక్రటరీలు అందరూ మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించడానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లూరి జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయభారతి సాయాన్ని వెల్లడించారు. దేవీపట్నం మండలం కమలంపాలెం పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంపచోడవరం పీఓ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఇంద్రజిత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా నిర్వాసితుల సమస్యల్ని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వాటిని రికార్డు చేసుకున్నారు. నిర్వాసితులు చెప్పిన సమస్యలపై 2 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలియపరిచారు. అనంతరం విజయభారతి శ్రేణి మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందిందా లేదా, గృహ నిర్మాణాలు పూర్తిగా అయ్యాయా లేదా, భూమి కేటాయించారా లేదా అనే విషయాల్ని తెలుసుకోవడం జరిగిందని, వాటికి సంబంధించిన అధికారులు పూర్తిగా సహకరించారని తెలిపారు. త్వరలోనే నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె సత్యనారాయణ, ఎంపీడీఓ కె సాల్మన్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అధికారులు, ఎస్ఐ కె షరీఫ్, మండల అధికారులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఎంప్లాయీస్ 84 మంది ఉన్నారు సుమారుగా. అన్నిసార్లు దరఖాస్తు ఇచ్చాం కానీ ఇప్పటి వరకు అది రెక్టిఫై చేయలేదు సార్. మరి ఇస్తారో లేదో తెలియదు. ఎన్నిసార్లు అయినా పైకి రాద్దాం అంటున్నారు కానీ మరి మోడిఫై అవ్వట్లేదు. దయించి మా ఎంప్లాయీస్ ఉన్నారు సార్, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు.
వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలిజిబుల్ వెళ్తే వాళ్ళ పిల్లలకి ఉంటారు, అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది గ్యారెంటీ లేదు. చేసాం మేడం, అన్నీ చేసాం, రెక్టిఫై చేయట్లేదు. 2010 నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇస్తూనే ఉన్నాం మేడం. మేడం సమస్య అర్థం కాలేదు కొంచెం. సొంతూరులో చాలా లేదు సార్, ఎక్కడ ఇల్లు కట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వెళ్దామన్నా గోదావరి ఉంది, ఎంత రేట్ అవుతుందో తెలియదు. మిగతా వాళ్ళ మరి ఎంప్లాయీస్కి పింక్ కార్డే ఉంటుంది, ఏమి ఇవ్వరు కాబట్టి దాంతోనే చేసాం మేడం. లాస్ట్ ఆ మండలంలో లాస్ట్ వచ్చింది నేనే మేడం, మాకు మండలానికి. పంచాయతీ కథంపల్లి విలేజ్ అండి, అందరు కూడా పీవీటీ అయినా సరే వాళ్ళకి ఇంకా వాళ్ళకి 15 సంవత్సరాలు నిన్నట్టు దరఖాస్తు ఇస్తాను సార్ కంపల్సరీ. అందరు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇక్కడ అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. 10 what I have jotted down certain issues which has been discussed here, and the action has been planned and ensured by these district functionaries are: burial ground is to be completed within 2 months. Excuse me. బరియల్ గ్రౌండ్ అనేది Burial ground is to be completed within 2 months. మళ్ళీ తెలుగులో చెప్పండి కదా సార్, శ్మశాన వాటిక 2 నెలల్లో కడతారు అని. శ్మశాన వాటిక అనేది 10 నెలల్లో కంప్లీట్ చేయాలని. Through tankers. వాటర్ ట్యాంక్ అనేది 2 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్తున్నారండి. ఒకవేళ 2 నెలల్లో కంప్లీట్ అవ్వకపోతే పిఓ గారు వాటర్ ట్యాంక్ అవ్వకపోతే కాదు ఇంతవరకు వాటర్ మామూలుగా మన నీళ్లు తీసుకొస్తాయి కదా, ఆ నీళ్ళ ట్యాంకులతో మనకు నీళ్లు సప్లై. Like ma'am, your case, non-patta beneficiaries cases will be taken up by the Tahsildar and immediate action will be taken. Tahsildar sahab kahan hai? పట్టాలు లేవు కానీ పోటు చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యను ప్రత్యేకంగా ఆలోచన చేసి తగిన అధికారులకు చెప్పి ఆ సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్తున్నారు. తహసీల్దార్ గారు చెప్తున్నారు. అది సరిగా లేకపోతే అప్పుడు మళ్ళీ మనం ఆలోచిద్దాం. Number 4. సరిగా ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ రాసి ప్రపోజల్ ల్యాండ్ టు ల్యాండ్ జనాలు ఉంటారు కాబట్టి Colonies are under construction, so there should be a mechanism, because somebody is saying that the house has got. So now థ్యాంక్స్ ఫర్ వచ్చి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఇక్కడ ఎన్ఎస్ఆర్సీ మెంబర్స్ ఇక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అరణా కాలేజ్లో నేను వచ్చి త్వరలోనే వచ్చి మళ్ళీ సమాజానికి మేము కూడా ఏదైనా చేయాలని ప్రతి ఎంప్లాయీ మొదలైన అదే ఉంటుంది. ఇక్కడున్న మనందరి మనసులో కూడా సమాజానికి మన పని మనం చేసుకుంటూ సమాజానికి ఏదో కొంత మనం కూడా చేయాలని అందరికీ ఉంటుంది, ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ సిస్టంలోకి వచ్చేటప్పటికి కొంత లక్నాస్ ఏర్పడి కొంత ప్రొసీజర్లో అందరి మనసులో కూడా ఈ R&R ప్యాకేజీకి సంబంధించిన విషయంలో మీరు చెయ్యాలి, అయ్యో చేయలేకపోతున్నాను తపనైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు మనకి మాట ఇచ్చారో, మీరు అడిగిన ప్రశ్నలన్నీ విన్నారు, వాళ్ళు మీ అందరికి మాట కూడా ఇచ్చారు, అది అమలు కావాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువెళ్ళాలి. మాకున్న మా పరిధిలో మేము తిరిగి ప్రశ్నిస్తూ ఉండాలి. ఇది అంతా కూడా కొలిక్కి వచ్చి అంతా కూడా సెటిల్ కావాలి అని చూస్తున్నా. ఆ దిశగా ఈ విషయం అన్నీ సెటిల్ అయ్యి కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మిమ్మల్ని వీళ్ళు వచ్చి నాకు చెప్పారు, లేదంటే మీ ముందు ప్రెషర్ చేశారు, నేను మిమ్మల్ని మీరు చేస్తారని చెప్పేసి నమ్ముతూ మీ అందరూ కూడా ఇంతసేపు సమయం ఇచ్చి సమస్యలు తెలియచేశారు. ఇంకా మీకేమైనా సమస్య ఉంటే ఈ 2 నెలలు 3 నెలల సమయం ఇచ్చున్నారు సార్ ఉంటే మీరు సాయిరామ్ దగ్గర నా యొక్క మెయిల్ ఐడి ఉంది, నా మెయిల్ ఐడి అంటే NHRCB, మీరు రాయండి. ఒక్క మాట రాస్తే. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ సశక్త్ నారీ పరివార్ అభియాన్ కార్యక్రమం 2వ రోజు ఏలేశ్వరం మండలంలో అన్నవరం గ్రామంలో 120 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవల్ని నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. వైద్యులు కె సంతోష్, వినీల్, CH ఉదయ్ కుమార్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాజంకి కన్నారావు, కూటమి నాయకులు అలర్క్ రాజు, కాలర్ శ్రీను, ఎంపీటీసీ కలార్ సత్యనారాయణ, వైద్య శాఖ సిబ్బంది CHO P మాణిక్య కుమారి, ఆరోగ్య పరిరక్షకుడు టి వీరన్న, మహిళా ఆరోగ్య పరిరక్షకురాలు కె దైవకృప, హెల్త్ అసిస్టెంట్లు, ANMలు, MLHPలు, ఆశాలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
టీకా ఏ జబ్బు రాకుండా కాపాడుతుంది అనేది తెలుసా? డ్రాప్ చేస్తున్నారు కదా, అవి దేనికి? పోలియో రకం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో నివసిస్తున్న హిజ్రాలకు పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చిన అన్నవరం పోలీస్. హిజ్రాలు ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా రాదని, వివాహ కార్యక్రమాలు మరియు ఎటువంటి వేడుకల్లోనూ బలవంతపు వసూళ్లకు పాల్పడరాదని, మరియు రోడ్లపై వ్యభిచారాలు చేయకూడదని, దారి దోపిడీలు దొంగతనాల్లో పాల్గొనరాదని, గౌరవంగా జీవించాలని, బ్రతకడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి తప్ప ఇటువంటి బలవంత వసూళ్లు సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియజేయడమైంది. అన్నవరం పరిధిలో ఎంతమంది హిజ్రాలు ఉన్నారనేది వారి పూర్తి వివరాలు సేకరించి ఆధార్ కార్డుతో సహా తీసుకోవడం జరిగిందని తెలిపిన అన్నవరం పోలీస్. అది మనకు వచ్చినట్టే, ఎవరికో వచ్చినట్టు కాదు. ఇప్పుడు అన్నవరంలో మీరు ఎక్కడెక్కడ నుంచి, శ్రీకాకుళం నుంచి, మహబూబ్నగర్ నుంచి, ఇంకెక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఏంటి? ఈ గ్రామం మీద మనకు ఆ గౌరవం ఉండాలి. ఈ గ్రామానికి ఏదైనా చెడ్డ పేరు వస్తుంది, అది కూడా మనం కష్టం తీసుకోవాలి. మరి ఇక్కడ అలాంటిది వచ్చిందనుకో, మరి అది ఎంత రాంగ్? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరో కూడా ఏదైనా స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు షాప్ టు షాపు అటువంటి ఏదైనా తీసుకోండి. ఇవన్నీ వాటి పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా సరే మీలో మీరు బతకడానికి ఉపాధి మార్గాలు కూడా చూసుకోవాలి. ఎంతసేపు ఇదే కాదు, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి. దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఎంతోమంది అప్పుడప్పుడు చూస్తున్నాం, ఒక ఇద్దరు ఒక ఆవిడ ఎస్ఐ అయింది, అయిందా? ఆవిడ అయింది. అలాగా ఇతరాలు అయ్యింది బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఏది సెట్ అవుద్ది, మీకు ఏదైతే సమాజంలో యాక్సెప్ట్ చేస్తారో, ఇబ్బంది లేకుండా అలాంటి బిజినెస్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముంది? ఆల్రెడీ మాకు గ్రూప్ ఉంది సార్ కాకినాడలో. ఆ గ్రూప్లో ఆల్రెడీ మాకు జాబుల కోసం అప్లై చేస్తున్నారు సార్, ట్రై చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చారు సార్ భారత పోలీసులు, మాకు ఇంకా ఇవ్వలేదు సార్. మీకు అలాగా ఇప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ చదువు లేని వాళ్ళు ఎందుకుంటారు? చదువుకున్న వాళ్ళు, మంచిగా బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం ఉద్యోగానికి ఏదైనా ట్రై చేయాలి. ఇంకా ఆ రోజులు పోయినాయి, రోడ్డు మీద నిలబడాలో బెగ్గింగ్ చేసుకోవడం ఆ రోజులు పోయినాయి. అందరూ గౌరవంగా బతికేలాగా వచ్చినాయి. అంటే ఈ పర్సంటేజ్ కూడా పెరిగింది. పైనుంచి రేడియేషన్ వల్ల, ఈ సెల్ ఫోన్ల వల్ల ఈ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. వీఆర్ఏలు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని రాయవరంలో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం రామచంద్రాపురం డివిజన్ కార్యదర్శి కండవెల్లి రవిబాబు మాట్లాడారు. వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని, నామినీ వీఆర్ఏలను పర్మనెంట్ చేయాలని, వీఆర్ఏల ఇతర సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సిహెచ్ వీరబాబు, కార్యదర్శి వి విక్కీ, గౌరవ అధ్యక్షుడు షేక్ కాశీం, కోశాధికారి వి రామకృష్ణ, వీఆర్ఏలు పాల్గొన్నారు. నా పేరు కండవెల్లి రవిబాబు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రామచంద్రపురం డివిజన్ కార్యదర్శిని నేను. మరి మా వీఆర్ఏల సమస్యలు ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈ నెల 18, 19 తారీఖుల్లో మండల కేంద్రాల్లోనూ, 20వ తారీఖున రాందపురం డివిజన్ కేంద్రంలోనూ, 22వ తారీఖున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలియజేస్తున్నామండి. మా జీతాలు కనీస వేతనం 26,000 పెంచాలని, నామినీ వీఆర్ఏలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, నామినీ వీఆర్ఏలను, నామినీ వీఆర్ఏలను, నామినీ వీఆర్ఏలను, నామినీ వీఆర్ఏలను, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత. అల్లూరి జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవన కార్యాలయంలో రంపచోడవరం ఐసీడీఎస్ సిడిపిఓ కె ఉమా, మండల పరిషత్ ఏవో ఎం వెంకటేశ్వరరావు, వెలుగు ఏపీఎం రాధా, అపర్ణ, ఎంపీహెచ్ ఈఓ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో
కన్వర్జేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ ఉమా మాట్లాడారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల పోషణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలనని, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో మెనూ ప్రకారం వారికి ఖచ్చితంగా అందించాలని, ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి వస్తువు వారికి అందివ్వాలని, దీని ద్వారా పిల్లల ఎదుగుదలకు, పోషణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, అదేవిధంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం యాప్లో అప్లోడ్ చేయవలసిన బాధ్యత తమపై ఉందని, ప్రతి ఒక్కరు ఈ విషయంపై శ్రద్ధ వహించాలని, తల్లులకు పిల్లలకు ఇచ్చే ఆహారంపై అవకతవకలు పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా స్థూలకాయ నివారణకు బాల్య దశ సంరక్షణ విద్య, చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు, గ్రామీణ శక్తి, సమగ్ర పోషణ, బాల్య వివాహాలు పూర్తిగా నియంత్రించే బాధ్యత తీసుకోవాలని, బాల్య వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు కారం అమ్మాజీ, పి వెంకటలక్ష్మి, యాట్ల రామలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సర్చ్ చేసుకోండి. కరెక్ట్గా ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ఇంకా కొన్ని సెల్స్ విజిట్ చేస్తున్నాను. కొంచెం అక్కడ డిఫరెన్సెస్ ఉంటున్నాయి. అవి నెక్స్ట్ మంత్ కనిపించుకుంటున్నాను. సరేనా? వచ్చేసి సూపర్వైజర్ గారికి ఇవ్వండి. ఏవైతే కొంచెం దానిగా జరిగిందో అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. అలాగే గ్రామ స్థాయిలో చైల్డ్ మ్యారేజెస్ ట్రైన్ చెప్పాను నేను. చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు, ఇలా ఒకవేళ ఉంటే వాళ్ళకి సరైన పోషకాహారం ఇచ్చి నార్మల్కి వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఇంకా డ్రాప్ అవుట్స్ ఎవరు, మీ సర్వే పరిధిలో ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉంటారు, ఇవన్నీ మీరు చూసుకోవాలి. అలాగే ప్రీస్కూల్ పిల్లలకి కరెక్ట్గా అటెండెన్స్ వేయండి, యాప్స్లో మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు యాప్స్ కొంచెం భారంగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. మనకి బ్యానర్ పెట్టారు కదా, ఇంట్లో చూసుకోండి ఒకసారి. మనకి థీమ్స్ ఇచ్చారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం షుగర్ను ఆయిల్ రెడ్యూస్ చేయాలి, తగ్గించమని. అలాగే ఇంకొక థీమ్ ఏంటి, బాల్యదశ సంరక్షణ మరియు విద్య. అంటే ఏంటంటే IYCF అంటాం మనం. చిన్న పిల్లల్లో వాళ్ళ ఆహార అలవాటు పోవాలి. అలాగే తీసుకున్నాం అది. ఆ నెక్స్ట్ కోసం త్వరగా సెంట్రల్ లెవెల్లో రిలీజ్ జరుగుతున్నాయి. మన PM గారు కానీ CM గారు కానీ చూసి అక్కడ కరెక్ట్గా కొంచెం మనసు పెట్టి పిల్లవాడికి ఎత్తు చూసి బరువు చూసి, మన దగ్గర 30 మంది పిల్లలు ఉన్నట్టే మనం ప్రశాంతంగా ఉన్న టైంలో ఆ పని చేసి అది కరెక్ట్ డేటా మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. మనం జీతం తీసుకుంటున్నందుకు మన సర్వీసెస్ 100%. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఎంపీడీఓ సంబంధించినటువంటి అంటే కనుక అంగన్వాడీకి సంబంధించినటువంటి వాడు పిల్లలు కదా, ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు మన దగ్గరికి వచ్చేటట్టుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక స్కూల్లో పిల్లలు స్ట్రెంత్ కల్పిస్తున్నాం కదా, అప్పుడు మాత్రమే మనకు ఆ గ్రామ ప్రజల నుంచి, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి ఆ పిల్లలు సపరేటు, అదేవిధంగా ఆశా సపరేటు, ఏఎన్ఎం గారు సపరేటు. ఇది కాదు. కన్వర్జెన్సీ అంటే కనుకనే ఈ ముగ్గురు కలిస్తేనే కన్వర్జెన్స్. హెల్త్ పరంగా చూసుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా చూసుకోవాలి. అది అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసేటప్పుడు హెల్త్, మీ అంగన్వాడీ గ్రామ సంఘానికి అటెండ్ అయ్యారా, ఆశా అటెండ్ అయ్యారా, తర్వాత మహిళా పోలీస్ అటెండ్ అయ్యారా, ఇవన్నీ కూడా అడుగుతుంది. అంటే ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సచివాలయంలో ఏఎన్ఎం, అదే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఉంటే అక్కడ సూపర్వైజర్, వీళ్ళు అటెండ్ అయ్యారా లేదా అనేది మాకు 13 పాయింట్స్ ఉంటాయి. అందులో మా వాళ్ళు అటెండ్ అయిందని అనుకుంటున్నారు, అటెండ్ అవ్వలేని దగ్గర ఆ గ్రామ సంఘం మీటింగ్లో ఒకటి ఇది మా కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసు, నాకే కొంచెం తక్కువ తెలుసు. అంటే మేము కూడా గ్రామాల్లో కూడా ఇలా అంగన్వాడీలతో మా వాళ్ళు కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టి ఎన్ని తయారు చేసి ఒక లాస్ట్ ఇయర్ కూడా ఒక అవార్డు వచ్చింది దీనికి, పోషణ అభియాన్ గురించి మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక అవార్డు కూడా వచ్చింది. మీరు దయచేసి ఒకటి ఏంటంటే మా వాళ్ళు వీళ్ళందరికీ తెలుసామా ఇది. అదేవిధంగా ఏవో గారు సచివాలయం స్టాఫ్ కూడా అటెండ్ అవ్వాలి గ్రామ సంఘానికి. ఏర్పాటు చేసిన బాల్య వివాహాల రహిత భారతదేశం అనేది ఆ కాన్సెప్ట్. అలాగే చైల్డ్ మ్యారేజెస్
అదొకటి. తర్వాత ఈ పిల్లల్లో పోషకాహార లోపం అనే దాని మీద ఈ నివారించడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీడీపీఓ గారు శ్రీమతి అపర్ణ గారు వారికి, తర్వాత మిగతా ఇక్కడ ఇచ్చేసినటువంటి తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎం లేరనుకుంటారు దీంట్లో. డిపార్ట్మెంట్లో వెలుగు, అలాగే ఐసిడిఎస్, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి నెల శుక్రవారం అనుకుంటాను. దీనికి ఆ బరువు వెయిట్ చూసి దానికి యాప్లో నమోదు చేస్తే దానికి సంబంధించి అందులో బరువు వాళ్ళని మళ్ళీ పంపిస్తారు. అక్కడ తల్లిదండ్రులు అక్కడ ఉండొచ్చు, లేదా దానికి కంపెనీగా ఎవరైనా రెడ్యూస్ కూడా ఉండొచ్చు వాళ్ళు. కానీ అంతవరకు తెచ్చుకోకుండా మనకి ప్రభుత్వం మనకి సరఫరా చేస్తున్నటువంటి పోషకాహారం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి, అలాగే చిన్నపిల్లలకి, తర్వాత ఇంకోరు మన అడాల్సెంట్ గర్ల్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్లివెత్తుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భక్తుల భక్తి శ్రద్ధలు. 27 రోజుల్లోనే 1,49,00,000 దాటిన హుండీ ఆదాయం. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర వెల్లడి. దేవీపట్నంలో పర్యటించిన హ్యూమన్ రైట్స్ కమిషన్. కమలంపాలెం పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులతో సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.